అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవిలోకి వచ్చిన తర్వాత కఠిన నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు షాక్ ఇస్తూ వస్తున్నారు. ముందుగా వీసాపై తీసుకున్న చర్యలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకరంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పిన మాటను అక్షరాల అమలు చేస్తున్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన కేవలం ఏడాది కాలంలోనే ఏకంగా 7 లక్షలకు పైగా వీసాలను రద్దు చేశారు. అమెరికా చట్టాలను ఉల్లంఘించిన వారిని, నేర చరిత్ర ఉన్నవారిని ఏరిపారేస్తున్నారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది అమెరికాలో ఉంటున్న విదేశీయులకు, ముఖ్యంగా విద్యార్థులకు గట్టి హెచ్చరిక లాంటిదని విశ్లేషకులు అంటున్నారు. రద్దయిన 1,00,000 వీసాల్లో విద్యార్థులపై వేల సంఖ్యలో ఉండడం ఆందోళనకరంగా ఉంది. మొత్తం రద్దు చేసిన వాటిలో దాదాపు 8,000 స్టూడెంట్ వీసాలు ఉన్నాయి. అలాగే 2,500 స్పెషలైజ్డ్ వీసాలు ఉన్నాయి. వీరందరూ ఏదో ఒక సందర్భంలో అమెరికా భద్రతా బలగాలతో గొడవపడిన వారు లేదా నేరపూరిత చర్యల్లో భాగస్వాములైన వారేనని అధికారులు వెల్లడించారు. అంతేకాదు, ఎందుకు ఇంత భారీగా వీసాలు రద్దు చేస్తున్నారనే దానిపై కూడా స్పష్టత ఇచ్చారు. ప్రధానంగా 4 తప్పులు చేసిన వారిపై వేటు పడిందని అన్నారు. అందులో భాగంగానే వీసా గడువు ముగిసిన ఇంకా అమెరికాలోనే అక్రమంగా ఉండడం, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో దొరికిపోవడం, ఇతరులపై భౌతిక దాడులకు పాల్పడడం, షాపుల్లో చోరీలు లేదా ఇతర దొంగతనాలు చేయడం లాంటివి కారణాలుగా చెప్తున్నారు. అమెరికా విదేశాంగ శాఖ ఎక్స్ వేదికగా చాలా ఘాటుగా స్పందించింది. దేశ భద్రత మాకు ముఖ్యం. అమెరికాను సురక్షితంగా ఉంచడానికి ఇలాంటి దుర్మార్గాలను దేశం నుంచి తరిమి కొడతాం. వీసా రద్దు, డిపోర్టేషన్ అనేవి దేశ రక్షణ కోసం వాడుతున్న ఆయుధాలని స్పష్టం చేసింది. వలసదారులు ఖచ్చితంగా చట్టాలకు లోబడి ఉండాల్సిందేనని ఆ దేశ విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. గత ఏడాదితో పోలిస్తే పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. 2024తో పోల్చితే ఈ ఏడాది వీసాల రద్దు ఏకంగా 150% పైగా పెరిగింది. ఒకే ఏడాదిలో 1,00,000 వీసాలు రద్దు చేయడం ఇదే రికార్డ్ అని అధికారులు చెప్తున్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వలస చట్టాలను ఎంత కఠినంగా అమలు చేస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఢిల్లీలోని అమెరికా ఎంబసీ కూడా భారతీయ విద్యార్థులను, పర్యాటకులను హెచ్చరించింది. అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు అరెస్ట్ అయిన, నిబంధనలు మీరిన మీ వీసా రద్దు అవుతుంది. మిమ్మల్ని వెనక్కి పంపించేస్తారు. భవిష్యత్తు మళ్ళీ వీసా రాకపోవచ్చు. వీసా అనేది ఒక్క హక్కు కాదు, అది కేవలం ఒక అవకాశం మాత్రమే. నియమాలు పాటించండి, మీ ప్రయాణాన్ని ప్రమాదంలో పడేసుకోకండి అని ఎంబసీ సూచించింది. ఇక్కడ మరో కీలక విషయం ఏంటంటే, ఇప్పుడు వీసాల జారీలో సోషల్ మీడియా బెట్టింగ్ కూడా చేస్తున్నారు. అంటే వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అందులో ఏమైనా అభ్యంతరకర పోస్టులు ఉన్నా, అమెరికాలో వ్యతిరేక భావాజాలం ఉన్న వీసా నిరాకరిస్తున్నారు. ఇప్పటికే వీసా ఉన్నవారి సోషల్ మీడియా ఖాతాలను కూడా ట్రాక్ చేస్తున్నారు. మొత్తానికి ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న విదేశీయుల్లో గుబులు రేపుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. చిన్న తప్పు చేసినా భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని భయం నెలకొంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.